నీ ప్రవర్తన సరైనదైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా దావీదు చెప్పినట్టుగా, అయ్యా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలని ఆశిస్తున్నాను, ఆయన ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ శత్రువులు సైతము కూడా నీ కాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు. ఆ రోజు యోసేపు ప్రవర్తన అద్భుతకరంగా ఉంది. పోతీఫర్ ఇంట్లో ఏమాత్రము ఏమారినా, ఏమాత్రము ఆ ప్రవర్తన సరిగా నడవడి లేకపోయినా యోసేపు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్ళేవాడు. తన అన్నలు తన దాకా వచ్చే వాళ్ళన్నా మీరే చెప్పండి, యోసేపు ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? పోతీఫరు భార్య వచ్చి నా కోరిక తీర్చు అన్నా కూడా ఆయన స్పందించలా. దేవుడు చూస్తున్నాడు. దేవునికి విరోధంగా ఈ పాపము చేసి ఈ పాతకాన్ని నేను మూటగట్టుకోలేను, దయచేసి నన్ను వదిలేయి అని తప్పించుకొని పారిపోయాడు. ఇది ప్రవర్తన. ఇలా